అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. ఈ కృపా పరిశుద్ధ దేవాలయ నిశ్చితము మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మనం ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మీకు ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 15వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ ఉంటే అందరూ చదవడానికి ఇష్టపడండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసన పుట్టబోతున్నవాడు నీకు వారసుడని చెప్పాను. ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఎవరిని పడితే వాళ్ళని వారసులుగా లెక్కేసుకుంటున్నాడు. మనం కూడా కడగబడిన వాళ్ళం, ఆయన వారసులు కావు. నన్ను బాప్తీసం పొందితేనే ఆయన వారసుడు, లేకపోతే మన వారసులు కావు. ఆయన చిత్తం నెరవేర్చేవాడే ఆయన వారసుడు. ఈ అబ్రహాం కూడా ఎలియాజరు వీళ్ళందరూ నా వారసులు అనుకుంటున్నాడు. నేను నీకు ఒక వారసుని ఇస్తాను ఆగమంటే అయినా అని అనుకుంటున్నా. దేవా నీ చిత్తం ఏంటో నాకు తెలియపరిచే. ఎప్పుడు అబ్రహాం అంటే విశ్వాసానికి తండ్రి. ఆయన కూడా సోదరులో పడిపోతున్నాడు. ఆయనకి తెలియని దేవి కాదు కదా. ఆయన గర్భవాసం పుట్టినవాడే వారసుడు కదా. నువ్వైనా నేనే యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే ఆయన వారసుడు. ఎవరిని బడితే వాళ్ళ వారసులు అనుకుంటాము. అది దేవుని చిత్తం కాదు కదా. దేవుని చిత్తం ఏంటి? నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొంది ఆయనలో కట్టుకట్టబడితేనే ఆయన వారసు. అబ్రహాం పడంటే ఏమంటున్నాడు ఇక్కడ? నేను సంతానం లేనివాడనై పోతున్నాను. ఎలియాజరు నా ఇంటి ఆర్చికర్త కదా. మరి అబ్రహాం ఇదిగో నీకు సంతానం లేదు కనుక నీ పరివారంలో కూడా నాకు వారసుడని చెప్పగా, పరివారంలో లేదా ఎవరికో ఇదైన వారు వారసులని అనుకోవడం అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. అంతేకాదు ఆయన వారసులుగా ఉంటున్నాము. ఆయన ఆలోచన వేరు కదా. ఆయన ఆలోచనే వేరు. నీకు ఇస్తానంటే ఇస్తాడు, నీకు లేదు అంటే లేదు. మనం తల్లి గర్భం రూపించుకుంటే ఆయన అన్నీ మనకి ఇచ్చి ఉన్నాడు అనే నమ్మకంతో ఉండాలి. ఆయన చిత్తం ఏంటో మనం బయలుపరుస్తాడు. ఆయన చిత్తం లేని ఏదీ జరగదు. ఇది నేను కొనాలి, ఇది నేను చేయాలి, నేను అది చేయాలి, ఇది చేయాలంటే ఏదీ కూడా అవదు. ఆయన చిత్తంలో ఉంటేనే జరుగుతుంది. అలా వారసుడు ఇది చెప్పుకుంటున్నాడు. అది వారసుడు కాదు. ఇక్కడ వారసుడు ఇచ్చానని చెప్తున్నాడు. ఇచ్చాడు కదా. అదే ఆదికాండము 15వ అధ్యాయము 2-3 కూడా చదువుతాం మనం ఒకసారి. 15వ అధ్యాయం 2వ అందుకు అబ్రహాము, ప్రభువా యెహోవా నాకేమి ఇచ్చినను నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను అంటున్నాడు. ఇక్కడేమో వారసుని ఇచ్చానంటున్నాడు. ఇక్కడేమో మళ్ళీ ఇక్కడ ఇచ్చినాక ఏమంటున్నాడు? 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏళ్ళు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుటూ నిందారహితుడి ఉండు, నీకును నాకును మధ్య ఒక నిబంధన నియమించి ఉన్నాను, నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అని అతనితో చెప్పాను. అతను సాగిలిపడి దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నీకు నియమించిన నిబంధన చేసి ఉన్నా, నీవు అనేక జనములకు తండ్రి అవుదావు అంటున్నాడు. ఇక్కడేమో అనేక జన్మలకు తండ్రి అవుతున్నాడు. అక్కడేమో సంతానం లేదనేమో బాధపడుతున్నాడు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒక హృదయాన్ని పరిశోధించుకోలేవాడు. 99 ఏళ్ళకి అబ్రహాం సంతానం ఇచ్చాడు. ఆయన చిత్తంలో ఉన్నది. నీ చిత్తంలో కూడా నా చిత్తంలో కూడా ఏదైనా ఉందంటే అది దాచిపెట్టేది కాదు, అది మరుగున పడేది కాదు, అది ఎప్పుడైనా బయలుపడుతుంది. అది నీకు నాకు ఇస్తాడు అనే నమ్మకంతో మనం ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. దేవుని సన్నిధిలో ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చేవాడు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు, మన తలంపులు వేరు. ఆయన తలంపులు ఉన్నతమైనవి, గొప్పవి. ఆయన ఆలోచన వేరు. ఆయన ఇస్తానన్నది ఏది కూడా ఈకమానడు. నీకైనా నాకైనా ఏది ఇస్తానంటే అది ఇచ్చి తీరతాడు అని దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంది. అలాంటి స్థితిలో మనం ఉండాలి. నేను నా సన్నిధిలో వేసి చూడమంటున్నాడు. 99 ఏళ్ళ వరకు వేసి చూశాడు. ఎంత తీసుకొచ్చి ఉంటుందో చూడండి. మనం 4 రోజులకి 5 రోజులకు బాధపడిపోతాం.
ఇబ్బంది పడిపోతాం, అదైపోవాలి ఇదైపోవాలి. నేను దేవుని సన్నిధిలోకి వెళ్తున్నానయ్యా, కానుకిస్తున్నాను, నువ్వు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నాకెందుకు చేయవయ్యా మనం పోటాడతాం. అది దేవుని చిత్తం కాదు. అది నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు తీసుకోవాలో ఆయనకి అన్నీ తెలుసు. ఆయన చిత్తంలో నువ్వు ఉంటే, ఆయన గుణ లక్షణాలు నువ్వు కనిపెడితే, ఆయన నువ్వు అడ్డుకట్టబడితే నీకు సమస్తం అనుకూలిస్తాడు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. అది మన ఆలోచన కాకూడదు. దేవా, నీ చిత్తం ఏంటో నా బయలుపరచయ్యా, నీ చిత్తానికి లోబడనయ్యా. నువ్వు ఏపు కూడా అంటున్నాడు, యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకొని, యెహోవా నామానికి స్తుతి కలుగును కాక. మనం అలాంటి వారికి ఉండాలి. మనం అడిగే వారికి ఉండాలి, పొందుకునే వారికి ఉండాలి. అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికమైన మేలు దయచేయవాడు మన దేవుడు. గొప్ప కార్యాలు మన పట్ల చేయడానికి ఆశ కలుగుతున్నాడు. ఆయన ఆలోచన వేరు, ఆయన ప్రణాళిక లేదు. నన్ను ఎందుకు సిద్ధపరిచాడు? నా ఆలోచన వేరు. ఒకప్పుడు నేను తిరిగిపోతుంది, తాగుపోతుంది, వ్యసనాన్ని అన్నీ కూడా అయినా సరే నన్ను దేవుడు కనికరించాడు. ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు ఇవాళ ఈ మధ్యలో నిలబడ్డానంటే ఆయన ఉచితమైన కృపేగా. మనం కూడా ఒకసారి, అయ్యా నాకు ఆ పాత జీవితం కావాలి, నేను పాత దాంట్లో ఉంటానంటే ఈ పాటికి ఇప్పుడు చెట్లు మొలిసే సమాధుల మీద. అలాంటి స్థితి కాదు. నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. నేను ఒక ప్రణాళికలో నన్ను తీసుకొచ్చాడు. ఆ ప్రణాళికలను నెరవేర్చాలని నన్ను దేవుడు నిలబెట్టాడు. మిమ్మల్ని కూడా మీరు ఈ ప్రణాళికలో నిలబడ్డారు. ఆయన ఆలోచనలో మనం నిలవాలని కోరుకుందాం. యోహాను పత్రిక